ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే బాబా గారి ప్రార్థనా పదం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సత్సంగం ఏదైతే ఉన్నదో అదే సత్. తన ఉనికికి ఏ కారణం లేక అన్ని కారణాలకు తానే కారణమైన సత్వమే సత్ అంటే అదే సత్యం. ఆ సత్ పదార్థంతో అనుభవ రూపమైన సాంగత్యంలో ఉండటమే సత్సంగం. ఆ సత్ సాంగత్యానుభవం పొందేందుకు సదా సత్స్వరూపులైన మహాత్ములను లక్ష్యశుద్ధితో ఆశ్రయించి వారి సన్నిధిలో అనాయాసంగా లభ్యమయ్యే ఆ సత్స్వరూపానందాన్ని అనుభవించడం సత్సంగం. తత్వదర్శినులైన సత్పురుషుల యొక్క ప్రత్యక్ష సన్నిధి లభించనప్పుడు ఆ సద్గురుమూర్తుల దివ్య సన్నిధిని ప్రసాదించగలిగిన వారి జీవిత చరిత్రలు, బోధనలను శ్రద్ధతో అధ్యయనం చేసి ఆ అధ్యయన సారాన్ని మననం చేసి దాన్ని హృదయగతం చేసుకొనడం కూడా సత్సంగమే. శ్రీ బాపూజీ. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకళింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకొని భక్తి రాగ రంజితమైన మనస్సనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. నేనే దైవాన్ని, నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు, నీవు చూచేదంతా కలిపితే నేను. ఎవరైతే ఈ 3.5 మూరల దేహాన్ని సాయి అని అనుకుంటారో వారసలు సాయిని చూడనట్లే. నా మట్టి మాట్లాడుతుంది, నా సమాధి సమాధానం ఇస్తుంది, నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను, నేనివ్వదలచింది వారడిగేంత వరకు అన్న శ్రీ సాయి యొక్క అసలు తత్వమేమిటి? శ్రీ సాయి యొక్క భక్త రక్షణ పరతంత్రతకు, భక్త పరాయణత్వానికి మూలమైన ఆయన అవ్యాజ ప్రేమతత్వానికి పునాదులేమిటి? శ్రీ సాయి తమ మాట ద్వారా, చేత ద్వారా మానవాళకు అందించిన మహిత ప్రబోధమేమిటి? మా సాంప్రదాయమే వేరు అన్న శ్రీ సాయి యొక్క అసలైన సాంప్రదాయం ఏమిటి? శ్రీ సాయి ఆవిష్కరించిన ఆ వశిష్ఠ సాంప్రదాయానికి నిజమైన వారసులమై శ్రీ సాయి ప్రేమను, రక్షణను ఇంకా ఇంకా అపారంగా పొందేందుకు మనమేం చేయాలి? మొదలైన ప్రశ్నలను జిజ్ఞాసతో మనకు మనం వేసుకొని వాటికి సమాధానాలను శ్రీ సాయి చరిత్రలో శ్రద్ధగా అన్వేషించి అవగాహన చేసుకోవడమే నిజమైన శ్రీ సాయి చరిత్ర పారాయణ. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ. సాయి పదంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పథకానికి శ్రీ సాయి పరమైన స్వేచ్ఛానుసరణము. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకుని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణల అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము, సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై మన ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో
ఎందుకు ఎవరికి కోరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా! నీ పేరెత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా నన్ను దీవించు. ఓ సాయినాథా! నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకొని వచ్చావు. మరిదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మలో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ! ఒకటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని ఈ క్షణమే పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువుని అధిగమించి ఒక్కడినై చిరంజీవిగా వెలుగుతుంటాను. ఓ నా తండ్రి! నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞాన మధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా నిన్నే వధ్యశిలిగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు. ఓ సాయినాథ! నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ! నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని, ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కోరగాని మొద్దును చేసి వదిలావు? పోనీ నీ జ్ఞానాన్నైనా ఇచ్చావా అంటే అదీ లేదు. ఇట్లా రెండింటికి కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నావు? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదిల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ! నీవు ప్రపంచోన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా! నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరుణ్ణి. నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గిచేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని భరిస్తున్న ఓ విశ్వగర్భుడా! నీకు వేరే భారమెక్కడిది? నీ నుండి విడవడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకొని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు. ఓ కృపాస్వామి! పరాత్పర బాబా! ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా! పంచభూతాలు ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను, మిథ్యా నేను అని తలెత్తుతున్న వీడెవడు? నీ కరుణతో వీడి నెత్తిమీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి అంటే నీలోనికి త్రొక్కివేసి పూర్ణంగా నీలో కలిపివేసుకో. ఓ సాయినాథ! ఓ నా తండ్రి! దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకొని వచ్చినట్లు? నీ తత్వమేమిటో నాకర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తుంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీవొక వట్టి రాతి బొమ్మవంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగబోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి! నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి, అది కావాలి అని అడగదలచలేదు. బాబా! పోనీ నీ ఇచ్చయే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటివాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేనే పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్న ఓ ప్రేమ స్వరూపుడా! ఎవరికి ఎందుకు కొరగని నన్ను ఆకర్ణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకొన్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలువగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుకు తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్య దర్శనం లేకుండా
పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా! నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణ్ణి ఉద్ధరించు. ఓ ప్రేమ స్వరూపా! సాయినాథ! నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరచుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తుంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ ఈ బిడ్డ అంతం కావాల్సిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి! నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కానియ్యి. అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత గురి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక క్రొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించరా. ఇది మనలను వలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి, తనకు అభిముఖంగా త్రిప్పి, లోపలికి హృదయంలోకి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. నా మాదిరిగా ఎందరు నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతై పోయారో. ఓ జీవ భారవాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశ జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. చావు పుట్టుకలకు కారణమైన అహంకారం నశిస్తుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే. సాయి భజన. ప్రాతః దర్శనం. ప్రాతః దర్శనమివ్వుము సాయి, దివ్య రూప దర్శనమివ్వుము సాయి, హృదయ ద్వారమును తెరువుము సాయి, నీదు పదములను చూపుము సాయి, నీ దివ్య పదములు చూపుము సాయి. ప్రాతః దర్శనమివ్వుము సాయి, దివ్య రూప దర్శనమివ్వుము సాయి, నాలో నేనుగా వెలిగే సాయి, నీవే నేనుగా తెలుపుము సాయి, నీవే నేనుగా వెలుగుము సాయి. ప్రాతః దర్శనమివ్వుము సాయి, సస్వరూప దర్శనమివ్వుము సాయి, సర్వ ప్రాణులలో పలికే సాయి, నాలో ప్రణవమై పిలువుము సాయి, నీవే ప్రణవమై పలుకుము సాయి. ప్రాతః దర్శనమివ్వుము సాయి, విశ్వరూప దర్శనమివ్వుము సాయి. అంతట నీవే నిండిన సాయి, నాలో నిండుగా నుండుము సాయి, నీవే నాలో నిండుము సాయి. ప్రాతః దర్శనమివ్వుము సాయి, సత్స్వరూప దర్శనమివ్వుము సాయి, ప్రాతః దర్శనమివ్వుము సాయి, దివ్య రూప దర్శనమివ్వుము సాయి, సస్వరూప దర్శనమివ్వుము సాయి, విశ్వరూప దర్శనమివ్వుము సాయి, సత్స్వరూప దర్శనమివ్వుము సాయి. ప్రాతః దర్శనమివ్వుము సాయి. ఏమిటయా ఓ సాయి, ఏమిటయా ఓ సాయి, ఎందుకిలా ఉన్నానయ్యా. కామంతో కాలిపోతూ, మోహంతో మోసపోతూ, పుట్టుకకే పురుడు పోస్తూ నీ ఉనికినే మరిచినానయ్యా. ఏమిటయా ఓ సాయి, మాతృగర్భమున పుట్టి మమతలనే చెరబెట్టి, మనిషిలాగ ముసుగెట్టి, మానవతనే పాతిబెట్టి, మంగళ రూపుని నిన్ను మరపులోకి నెట్టానయ్యా. ఏమిటయా ఓ సాయి, డబ్బు మీద మనసెట్టి, జబ్బు కూడబెట్టి, డబ్బులపై డబ్బెట్టి, అప్పు చాలపెట్టి, తెప్పరిల్లలేక నిన్ను తప్పించుకు తిరిగానయ్యా. ఏమిటయా ఓ సాయి. మతాలనే మల్లుపెట్టి, మానవతను కృళ్ళబెట్టి, కులాలతో గోడ కట్టి, వివేకాన్ని ఎండగట్టి, మడి తడి అంటూ నిన్ను అంటలేక ఉన్నానయ్యా. ఏమిటయా ఓ సాయి. ఓ మహామహితాత్మ సాయి, ఎవరు కన్నది ఎవరు విన్నది ఎవరికున్నది ఇంత శక్తి. షిర్డీవాస, ఓ మహామహితాత్మ సాయి, ఎవరు నేను ఎవరు నీవు ఎవరికెవరో తెలియకున్నది, ఉన్నదేదో తెలుసుకుంటే నేనే నీవన్నావు నీవు. ఏది సత్యం ఏది నిత్యం, ఏది నీ నిజమైన తత్వం. సర్వ ప్రాణుల కూపిరూదే విశ్వాత్మ రూపపు ప్రేమతత్వం. ఏది నామం ఏది రూపం, ఏది నిన్ను తెలిపేటి వేదం. తన్మయత్వపు తావు నుండే పేరు మరచిన ప్రేమతత్వం. ఏది దైవం ఏది ధ్యానం, ఏది ముక్తికి మేటి మార్గం. సాయి ఊసే సాయి ధ్యాసే, లేదు లేదిక వేరే బాట.
ఏది షిరిడి ఏది నీ ఒడి ఏది నీ ఉండేటి లోగిలి వెతికినే వేసారినాను ఇవ్వుమా నా మదికి నెమ్మది ఏది కోరిక ఏది మేలిక ఉన్నదా మా మదికి చాలిక నీవే మమ్ము కాపాడు ఏలిక లేదు నీ కరుణకు పోలిక ఏది చరిత ఏది కవిత లేదు నిన్ను వర్ణించే చతురత శృతుల లోపలి శృతివి నీవే కృతులకే ఆకృతివి నీవే ఏది మాట ఏది బాట ఏమి పలికెను నీదు నోట చేష్టలుడిగిన మనసు మాట హృదయ వీణయ పలికేటి పాట లేదు భక్తి లేదు యుక్తి లేదు నిన్నెరిగేటి శక్తి కాదు కాదనకుండా నీవే కనికరమ్మున కావరావా బాబా పదం దేవుడే పుట్టితే సాయి రూపం మనిషి దైవంగా పెరగటం బాబా మతం ఆనంద జీవనం సాయి జగం అహము వదిలేయుటే బాబా హితం మనము అహము వదిలేయుటే బాబా హితం యోగభోగంబ్యుల సంయోజనం చింతలను బాపుటే బాబా వరం ఆనందదాయకం సాయి పదం మనను గమ్యంబు చేర్చేటి బాబా రథం భిక్ష అడిగే సాయి వైరాగ్యము బదులు ఇచ్చును బాబా సౌభాగ్యము అడిగింది ఇచ్చుటే సాయి శపథం అడగటం నేర్పుటే బాబా పదం అంతటా నిండిన సాయి పాదం చూచి చూపెట్టుటే బాబా పదం అడుగడుగునా అది ఏ అభయప్రదం సాయి భక్తులకు బ్రతుకంతా శోభప్రదం ఆనందదాయి అభయప్రదాయి భక్తజన హృదయాబ్జ భృంగమై దిగివచ్చే దయతోడ దైవమే సాయిగా శ్రీ షిరిడి సాయిగా ఆనందదాయిగా అభయప్రదాయిగా చూపు తాకిన చోట చొక్కముగా నీవే చూపించు నీ రూపు నిక్కముగా మాకు చూపుదాపుల హేళ నీ దివ్యలీల చూపులోని చూపు చూపించు మాకు మనసు మబ్బుల మాటు మురిపించు నీ మోము మమత జల్లుల వెనుక సమతగా వెలుగు మమత సమతల హేళ నీ దివ్యలీల మమత సమతల మర్మ మెరిగించు మాకు ఎరుకతో నిదురించు నీ ఎదరు మాకు మరపులేని నిదుర దయసేయి మాకు ఎరుక మరపుల హేళ నీ దివ్యలీల ఎరుకలోని ఎరుక ఎరిగించు మాకు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ్ సద్గురు జై జై గురు మహిమ అపార మహిమ గురు మహిమ కింవచనీయం గురు మహిమ కిమవచనీయం గురు మహిమ సచ్చిదానందం గురు మహిమ పతిత పావనం గురు మహిమ భజనకు ప్రాణం భావం భజనంటే బృందగానం కాదు మన ఇష్ట దైవం పట్ల మనకున్న ప్రేమకు ఆ ప్రేమ ఇంకా అనంతంగా అనన్యంగా పెరగాలన్న ఆర్తికి ఆ ఆర్తి మన హృదయాలలో నిగిడిస్తున్న రసస్పందనకు వ్యక్తీకరణ రూపమే భజన మహామహితాత్మకమైన శ్రీ సాయి రూపం అడిగినంతనే గ్రక్కున వరములిచ్చేడి శ్రీ సాయి అవ్యాజ ప్రేమ సరళి ఎంత ఆలోచించినా అంతు పట్టని నిగూఢమైన శ్రీ సాయి తత్వం ఆ తత్వ శోధనలో ముగ్ధమైన మన హృదయాలు అలా తన్మయమైన ముగ్ధతలో దగ్ధమయ్యే మన వ్యక్తిత్వపు పరిమితులు ఇవే భజనకు మొదలు చివర శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్ ప్రజలందరి నోట సాయి నామం పలకాలి సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి ముజ్జగాలు సాయి మహిమతో ముప్పరిగొనాలి సాయి పద రవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీదిలో ప్రతిధ్వనించాలి ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్ అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి అదే నా ఆశ ఆశయం ఆకాంక్ష అదొక మధుర స్వప్నం ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయవలసింది శ్రీ బాపూజీ సాయి పదం షిరిడి ఓం సాయిరామ్ బాబాగారి ప్రార్థనా పదం మన నిత్య పారాయణ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్ ఆఫర్స్కి సంబంధించిన పోస్టులు అప్లోడ్ చేస్తుంటాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయిరామ్